నమస్తే వెల్కమ్ టు యూఏటీవీ. ఏదైతే మూసీ ప్రక్షాళనలో భాగంగా కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇండ్లన్నిటి కూడా అటు రెవెన్యూ అధికారులు కానీ ఇటు హైడ్రా సంబంధించిన అధికారులు కూడా ఆర్బీఎక్స్ అంటూ కూడా ముద్ర వేస్తూ ఉన్నారు ప్రతి ఇంటికి. సో ఆ స్థానికులు కూడా తీవ్ర భయంతో పాటు కానీ ఆందోళన అయితే వ్యక్తం అవుతూ ఉన్నారు. ఎందుకంటే మేము కష్టపడి కట్టుకున్న ఇళ్ళని పోతుందని చెప్పేసి కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. సో ఈరోజు ఆ సంబంధించిన ప్రాంత స్థానికులు అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అయితే పార్టీ దగ్గరికి వచ్చి ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చి అయితే ఇక్కడ పెద్దలను అయితే కలవడం జరిగింది. అయితే ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీరైనా న్యాయం చేయండి అని కూడా ఇక్కడ చాలా మంది అయితే రావడం జరిగింది. మాట్లాడదాం మరి వాళ్ళతోటి. అన్న ఎక్కడి నుండి వచ్చారు, ఏంది అసలు మీ పరిస్థితి ఏంది? అన్న నా పేరు మొహమ్మద్ అయ్యూబ్. మేము విశాల్ నగర్ కాలనీ బండ్లాగూడ జాగీర్ హైదర్ షా కోట్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఎస్ఎంపీ ఇంటర్నేషనల్ స్కూల్. ఓకే సార్ మాది 1995లో అప్రూవ్ లేఅవుట్ సార్, జీపీ లేఅవుట్. సో దాంట్లో ఆల్మోస్ట్ 120 ప్లాట్స్లు ఉన్నాయి. సో ప్రతి ప్లాట్ రిజిస్టర్డ్ ప్లాట్, దాంట్లో ఇల్లీగల్ ఏం లేవు. ఇప్పుడు 2 days కిందనే వచ్చేసి వాళ్ళు ఒక ప్లాట్ పైన ఒక చిన్న ఇల్లు పైన వాళ్ళు ఆర్బీఎక్స్ అని రాసాం. మేము ఆఫీషియల్కి ట్రై చేసాం, రిక్వెస్ట్ చేసాం, సార్ ఏం ప్రకారంగా ఆన్ వాట్ బేసిస్ ఆ ఇల్లు పైన మీరు ఆర్బీఎక్స్ అని రాశారు. సో వాళ్ళ దగ్గర ఆన్సర్ లేవు. ఇంకా ఇఫ్ యూ ఆర్ ఫోర్సింగ్ దెమ్ టు జస్ట్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్, ఈ సెయింగ్ యూ ఆర్ నాట్ ద ఓనర్. ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే గండిపేట ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కోండి, తెలుసుకోండి. వాళ్ళు ఏం కూడా చెప్పట్లేదు. మేము చెప్పాను, సార్ మీరు ఇట్లా చెప్తే ఇప్పుడు బఫర్ జోన్ కూడా మీ హద్దుతోనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ వేశారు, ఇక్కడ నుంచి వేశారు. మేము అదే అడుగుతున్నాం సార్, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ మీరు 50 meters బఫర్ జోన్ అంటే ఆల్మోస్ట్ సగంకైనా కాలనీ మొత్తం వెళ్ళిపోతుంది. సార్ మేము ఇల్లీగల్ కావు సార్, వీ హ్యావ్ డన్ అ రిజిస్ట్రేషన్, పేయింగ్ ట్యాక్స్. అది ఇల్లు కూడా చేసినా కూడా అది అన్నీ ఏమిటంటే పర్మిషన్తో తీసుకున్నాం, పర్మిషన్తో కట్టుకున్నాం. పర్మిషన్ ఉన్న దాని తర్వాతనే మేము ఉంటున్నాం అక్కడ. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2-3 years కూడా కాదు సార్, అది 1995లో. అప్పటి నుంచి జనాలు కూడా ఉంటున్నారు. సో ఇప్పుడు మీరు సడన్గా వచ్చేసి ఇది ఎఫ్టీఎల్, ఈ బఫర్ జోన్ అంటే మాకు ఏం కూడా అర్థం అవ్వట్లేదు. ఇంకా ఆఫీషియల్ ముందే చెప్తే మీరు దాన్ని కట్టుకునే వాళ్ళు కాదు అక్కడ. అవును, అట్లా ఉంటే సార్ మేము అదే చెప్పాం సార్ వాళ్ళకి. చూస్తే సార్ మా దగ్గర పర్మిషన్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఉన్నాయి. ఒక్కొక్క రిజిస్ట్రేషన్ కాదు సార్, 10 రిజిస్ట్రేషన్స్ చేశారు. అట్లా ఉంటే సబ్ రిజిస్టర్ వాళ్ళకు అర్థమవుతుంది కదా ఇది ఇల్లీగల్, రిజిస్టర్ చేయకూడదని. ఒకటిసారి చేసుకొని పెట్టుకోలేము మేము. చాలామంది అమ్మేశారు కూడా. రివర్ బెడ్ లెవెల్లో కట్టుకున్నారు వీళ్ళంతా ఇల్లు, అంటే గతంలో ఎవరు ఆక్రమించుకున్నారు కాబట్టి కట్టుకున్నారు. వీళ్ళందరికీ అటు డబల్ బెడ్రూమ్లో కానీ చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం అంటా ఉంది. మరి దీనికి ఏమంటారు సార్? మా దగ్గర మాది కాలనీ కూడా కాదు సార్, మా చుట్టుపక్కల ఉన్న కాలనీ ఆల్మోస్ట్ ఎన్నో కాలనీ ఉన్నాయి. మా స్టార్టింగ్ నుంచి మా ఆపోజిట్ ఏమిటంటే ఆర్మీ ఉన్నాయి. వాళ్ళు ఏమిటంటే కొంతమంది ఇప్పుడు మా మిలిటరీ ఆర్మీ ఏరియా ఉంది, మొత్తం ఉంది. వాళ్ళు చాలా పాత ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ దగ్గర ఏదో ఈవెంట్స్ అయితే ఇప్పుడు వాళ్ళు మట్టి పోసుకొని ఆ నాలా రివర్ని ఇక్కడ దోపేశారు. ఇప్పుడు తెలియదు, ఇప్పుడు అది ప్రభుత్వం ఎవరెవరో వచ్చి సర్వే చేశారు. వాళ్ళకు తెలియదు మాకు, వీ డోంట్ నో దట్. సో వాళ్ళు ఏమిటంటే ఆ మూసి ఇక్కడ నుంచి ఫ్లో అవుతుంది అనేసి ఇక్కడ నుంచి తీసుకుంటున్నారు సార్. యాక్చువల్గా చూసుకుంటే మీరు పాత చూసుకొని మ్యాప్లు చూసుకొని మీరు లైన్ వేసుకోండి. మీరు వచ్చి ఈవెన్ నౌ ఆల్సో మీరు వచ్చి చూస్తే ఆ మూసీ నది నాలా మురికి నీళ్ళు ఎంతో దూరం నుంచి వెళ్తున్నాయి. మొత్తం ఆల్మోస్ట్ 2-3 years నుంచి అన్ని గేట్స్ లిఫ్ట్ చేసినా కూడా మా కాలనీలో ఒక చుక్క నీళ్ళు కూడా రావట్లేదు. వర్షం పడ్డప్పుడు కూడా రావు, ఒక చుక్క నీళ్ళు రాలేదు సార్. ఇప్పుడు అంటే చూసుకోండి మీరు, ఎవరైనా లోకల్ కార్పొరేటర్స్ ఉన్నారు, వాళ్ళు ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎవరైనా లోకల్ గవర్నమెంట్ బాడీ ఉన్నారు, ఎవరు కూడా వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వలేదు సార్ మా దగ్గర నీళ్ళు వచ్చాయని. సో అంత గేట్స్ లిఫ్ట్ చేసినా కూడా మా దగ్గర నీళ్ళు రావట్లేకపోతే అవి అన్ని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అన్ని ఎన్క్రోచ్మెంట్ ఎందుకు సార్? మేము ఎన్క్రోచ్ చేయలేదు. మాది లీగల్ ప్రాపర్టీస్, ఇల్లీగల్ కావు. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీకు కావాలంటే ఒక ఆఫీషియల్ని పంపించండి, ఒక మీటింగ్ చేసి మేమందరం ఎవరిది డాక్యుమెంట్స్ లేకుంటే మీరు తీసుకోండి. సో ఏం చెప్తారు మీరు? ప్రభుత్వం ఒకవేళ చెప్పాలని గవర్నమెంట్కి ఏం రిక్వెస్ట్ చేయదలుచుకున్నారు సార్? గవర్నమెంట్కి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే మీరు బ్యూటిఫికేషన్ చేయండి సార్, నో ప్రాబ్లమ్. వీ విల్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దట్, వీ విల్ ఆల్సో కాంట్రిబ్యూట్ ఇఫ్ నీడెడ్. ఎనీహౌ వీఆర్ డూయింగ్ దట్ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ వీఆర్ పేయింగ్ ద టాక్సెస్, వీఆర్ పేయింగ్ ద ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఆల్ ట్యాక్స్ అన్నీ ఉన్నాయి. అదే చెప్తున్నాను సార్, మీరు బ్యూటిఫికేషన్ చేయాలంటే చేయండి సార్. ఎక్కడెక్కడ జగ ఖాళీ ఉన్నాయి అక్కడక్కడ చేయండి. ఇప్పుడు ఎవరైనా టూరిస్ట్ వస్తే 55-100 kilometers ఆయన చూసుకోడు. ఎక్కడైనా 5 kilometers 10 kilometers ఉంటే సరిపోతుంది ఆయనకి. అక్కడ వికారాబాద్ నుంచి మనది మూసీ స్టార్ట్ అవుతున్నాయి. వికారాబాద్ నుంచి ఆల్మోస్ట్ కృష్ణ రివర్కి టచ్ అయ్యేప్పటి వరకు మూసీ ఉంది అది సార్. హైదరాబాద్ ఇచ్చేసి హైదరాబాద్ అవతలకి
అక్కడ చూసుకుంటే ఎంతో జగం ఉంది, చేసుకోవచ్చు. ఎస్టీపీ ఉంది కదా, ఎట్లయినా కేటీఆర్ సార్ చెప్పారు ఇంటర్వ్యూలో, ఎస్టీపీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 90% సేవేజ్ వాటర్ ట్రీట్మెంట్ వి ఆల్రెడీ అచీవ్డ్ సార్. ఉన్న 10% అప్రాక్సిమేట్లీ. దానికోసము మొత్తం ఈ చెడగట్టేసి అన్నీ చేసుకుంటే ఎట్లా సార్? సో మాకు ఏమిటంటే జస్టిస్ చేయండి. వీఆర్ నాట్ ద ఇల్లీగల్స్. మీకు అట్లా ఉంటే మీ ఆఫీషియల్స్ తెచ్చుకోండి. సబ్ రిజిస్టర్ ఉన్నారు, మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వచ్చి చూపిస్తాం. మేము చూపిస్తాం సార్ డాక్యుమెంట్స్. వీ ఆల్ హ్యావ్ ద డాక్యుమెంట్స్. వీఆర్ నాట్ ద ఎంక్రోచర్స్, వీఆర్ నాట్ ద కబ్జా చేయలేము. మేము లీగల్గానే ఉంటున్నాం అక్కడ. మీకు డౌట్గా ఉంటే ఫస్ట్ మీరు వచ్చి అడగండి, డాక్యుమెంట్స్ చూపించండి రాబాయ్ అని చూపిస్తాం. మరి ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా ఏం కూడా అడగట్లేదు సార్. మేమే చెప్తున్నాం సార్, మా దగ్గర అన్నీ ఉన్నాయి, మీరు ఎక్కడి నుంచి తెచ్చుకొని ఎఫ్టిఎల్ ఈ బఫర్ అని లైన్స్ వేసుకుంటున్నారంటే వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీ హ్యావ్ డన్ ద ఏరియల్ సర్వే అండ్ వీ హ్యావ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమిటంటే 2-3 months కింద సార్ మండల్ ఆఫీస్ నుంచి, ఇంకా హైడ్రా ఆఫీస్ నుంచి, ఎంఆర్సిడిఎల్స్ నుంచి ఒక లేడీ ఆఫీసర్ వచ్చేసి ఆమె ప్రతి ఒక్కొక్క ఇంటి పైన ఒక ఐడి ఉంది. సో ఆ ఐడి ప్రకారం షీ హ్యాస్ నోటెడ్ డౌన్ ఆల్ ద ఓనర్స్ ఇన్ఫర్మేషన్. మేము అడిగాము, అడిగే ఆమె ఈవెన్ హర్ టీమ్ ఆల్సో అన్ఏబుల్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్, సేయింగ్ దట్ దిస్ ఇస్ అ వెరీ ఇనిషియల్ స్టెప్, వీ డోంట్ నో ఎనీథింగ్.